దర్శించండి, తరించండి. ఏలూరు జిల్లా పెదవేగి మండలం రాట్నాలగుంట గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రాట్నాలమ్మ అమ్మవారు. ఈ అమ్మవారు వేంగిరాజుల కాలంలో వెలిశారు. వేంగిరాజుల కాలంలో వేంగిరాజ్యంలో విశేషమైనటువంటి రత్న సంపద ఉండేది. ఈ రత్న సంపద అంతా కూడా వేంగిరాజుల యొక్క పూర్వీకులకి అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల సంప్రాప్తించింది. ఈ వేంగిరాజ్యం ఎప్పుడూ కూడా నిత్య కళ్యాణం, పచ్చతోరణం అన్నట్టుగా, మరో రామరాజ్యమా అన్నట్లుగా విరాజిల్లుతూ ఉండేది. ఈ పరిస్థితిని చూసి చుట్టుపక్కల రాజ్యాల వారి కన్ను కుట్టింది. వేంగి రాజ్యంలో ఏమి ఉన్నదా అని కొంతమంది వేగులను పంపించి విషయం తెలుసుకోమని చెప్పి ఆ వేగులు వేంగి రాజ్యంలో ప్రవేశించి రాజ్యమంతా తిరిగి వేంగిరాజుల ఖజానాలో ఉండేటువంటి రత్న సంపద దీనికి ప్రధాన కారణం అని చెప్పి ఆ రత్న సంపదను తస్కరించితే మన రాజ్యాలు కూడా సుభిక్షంగా ఉంటాయని చెప్పి రాజులకు తెలియజేశారు. కొంతమంది చోరులను పంపించారు ఆ రాజులు. ఆ చోరులు వేంగి రాజ్యంలో ఎటువంటి కాపలా లేనటువంటి ఖజానా దగ్గరికి వెళ్లి లోపలికి ప్రవేశించగానే అదృశ్యమైనటువంటి శక్తి వారి మీదకి నిప్పుల వర్షం, అగ్నికీలా ప్రయోగం జరిగింది. ఎప్పుడైతే ఆ నిప్పుల వర్షం కురిసిందో ఆ హఠాత్ పరిణామానికి వారందరూ కూడా కంగు తిన్నారు. వాళ్ళందరూ భయభ్రాంతులై రాజ్యం వదిలి పారిపోయారు. వెళ్లి రాజులకు ఈ విషయం తెలియజేస్తే ఆ రాజులు ఒక మాంత్రికుడిని ఆశ్రయించి విషయం తెలియజేయగా అదృశ్యమైనటువంటి శక్తి ఈ వేంగి రాజ్యాన్ని కాపాడుతుందని తెలుసుకుని ఆ శక్తిని దిగ్బంధనం చేద్దామని ఒక చంద్రగ్రహణ సమయంలో, ఇది అడవి ప్రాంతం, ఇక్కడ ఈ అడవి ప్రాంతంలో హోమం చేసి ఒక మంత్రగడ్గాన్ని సంపాదించి అమ్మవారి మీదకు ప్రయోగం చేశాడు. అది వెళ్లి అమ్మవారి కంఠాన్ని తాకగానే కంఠం నుండి రక్తం స్రవించి ఆ రక్తం బడబాగ్నిగా మారి ఆ మాంత్రికుణ్ణి, ఆ చుట్టూ ఉన్నటువంటి చోరులను, రాజులను దహించి వేసింది. ఆ మంటలు ఈ అడవి ప్రాంతం అంతా కూడా విస్తరించి రాజ్యం కూడా తగలపడిపోయే పరిస్థితికి వచ్చింది. విషయం తెలియనటువంటి మహారాజు జరిగిన పరిణామానికి కారణం కనుక్కోమని అక్కడ ఉన్నటువంటి ఆస్థాన పండితులందరికీ కూడా తెలియజేశారు. ఆ రోజు ఆస్థాన పండితులందరూ కూడా దివ్య దృష్టితో విషయం గ్రహించి, మహారాజా, మన సామ్రాజ్య అధిదేవతను ఎవరో కట్టడి చేశారు, అందులో విఫలమయ్యారు. ఆవిడ ఆగ్రహానికి వారందరూ గురయ్యి ఈ బడబాగ్నిని సృష్టించింది ఆ తల్లి, వారందరినీ కూడా దహించి వేసింది. ఆవిడ్ని శాంతింపజేస్తే మళ్ళా రాజ్యమంతా సుభిక్షంగా ఉంటుందని తెలియజేస్తే మహారాజు గారు అమ్మవారిని శాంతింపజేయడం కోసం ముక్కోటి దేవతలను పిలుచుకుని అమ్మవారికి శాంతి పూజ చేసి, ఏ సంపద వల్ల అయితే ఇటువంటి పరిస్థితి కలిగిందో ఆ రత్నాల రాసులతో అమ్మవారికి అర్చన చేశాడు. రత్నాలతో అర్చన పొంది శాంతించింది కాబట్టి రాట్నాలమ్మగా కాలానుగుణంగా ఖ్యాతికెక్కినది. అప్పుడు ఆ అమ్మవారు శాంతించిన తర్వాత మహారాజు అమ్మవారి పాదాల మీద పడి, తల్లి, నీ పాదాల నీడలో నేను, నా రాజ్య ప్రజలే కాక ఈ చుట్టుపక్కల రాజ్యాల వారు కూడా సంతోషంగా ఉండాలి, నీ యొక్క చల్లని చూపులు వారి మీద కూడా ప్రసరింప చేయమని ఆ వేంగిరాజు గారు ఆ రోజు అమ్మవారిని శరణ వేడాడు. ఆ రోజు రాజుగారికి ఇచ్చిన మాట కోసం ఈనాటి వరకు అమ్మవారు అలా కూర్చుని చూస్తూనే ఉన్నది.